ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతు సోదరుడికి కూడా స్మా ఆగ్రో సైన్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక ఈరోజు ఈ వీడియో సారాంశం ఏమిటంటే జాగ్వార్ వచ్చేసరికి ఇంతకుముందు మనం బ్లాక్ థ్రిప్స్కి ఏదైతే యారో వాడామో దాని ప్లేస్లో ఈ సంవత్సరం స్మాగ్రో సైన్స్ జాగ్వార్ని రీప్లేస్గా తీసుకురావడం జరిగింది. కారణం ఏంటంటే బ్లాక్ థ్రిప్స్ ఎప్పటికప్పుడు దాని రెసిస్టెన్స్ పెంచుకుంటూ ప్రతి సంవత్సరం గత 3-4 సంవత్సరాల నుంచి కూడా దాని అటాకింగ్ అనేది జరుగుతూనే ఉంది. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం హై ఆర్గానిక్ ఇంగ్రీడియంట్ లక్స్ వమికల్ అనే టెక్నికల్తో ఈ జాగ్వార్ని స్మాగ్రో సైన్స్ తీసుకురావడం జరిగింది. ఈ జాగ్వార్ వచ్చేసరికి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్లో పనిచేస్తుంది. అంటే ఆల్ ఇన్సెక్ట్స్ని ఈ జాగ్వారు 100% కంట్రోల్ చేయగలదు. బ్లాక్ థ్రిప్స్తో పాటు ఇప్పుడు రెడ్ స్పైడర్ మైట్స్ అంటే ఎర్రనల్లి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ జాగ్వార్ వచ్చేసరికి ఎర్రనల్లి, అలాగే బ్లాక్ థ్రిప్స్, నల్లతామర పురుగు, తెల్లదోమ ఇలా ఆల్ ఇన్సెక్ట్స్ని కంట్రోల్ చేయటమే కాకుండా మొక్కకు కావాల్సినటువంటి హై గ్రోత్ అంటే మెత్తదనం ఏదైతే ఉందో అది 100% ఈ జాగ్వార్ ఇవ్వగలదు. కాబట్టి ఏంటంటే ఈ జాగ్వార్ని ప్రతి మిర్చి రైతు సోదరుడు కూడా 100% యూజ్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఈ స్మాగ్రో సైన్స్ తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు బ్లాక్ థ్రిప్స్ మీద ఎన్నో రకాల మెడిసిన్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాడుతున్నాం, కానీ యూజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. జాగ్వార్ వచ్చేసరికి ఇప్పుడు వాడిన న్యూ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఓల్డ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీని రిజల్ట్ అనేది చూడటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాడుకోవాలని చెప్పేసి స్మాగ్రో సైన్స్ కోరుకుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇది కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షనే కాకుండా హై గ్రోత్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి సపరేట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేది అవసరం లేదు. కాబట్టి ప్రతి రైతు సోదరుడు కూడా వాడుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.